డార్లింగ్ 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడయ్యా, మరి చూసుకోండి. ప్రభాస్ సినిమా అంటేనే ప్యాన్ ఇండియా అంచనాలు. అందులోనూ తొలిసారి హర్రర్ కామెడీ జానర్ అంటే హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 3 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న మారుతి దర్శకత్వంలోని ది రాజా సాబ్ ఆ హైప్ని అందుకున్నాడా? లేదా అంచనాల బరువులో కూరుకుపోయాడా? ఇప్పుడు చూద్దాం రండి. నానమ్మ గంగాదేవే ప్రపంచంగా జీవించే రాజా, ఆమె మతిమరుపు జబ్బు నుంచి బయటపడాలంటే తాత కనకరాజుని వెతికి తీసుకురావాల్సి వస్తుంది. హైదరాబాద్, నర్సాపూర్ అడవులు, ఒక బూత్ బంగళా. తాత మనవడి మధ్య జరిగే పోరాటమే ఈ కథ. సెంటిమెంట్ ప్లస్ హర్రర్ ప్లస్ ఫ్యాంటసీ మిక్స్తో స్టోరీ మొదలవుతుంది. కానీ తెరపై ఇది చాలా రొటీన్గా అనిపిస్తుంది. హీరో ఇంట్రో, ఫైట్స్, పాటలు, హీరోయిన్ లవ్ ట్రాక్స్, హర్రర్ సినిమా చూస్తున్న ఫీల్ రావడానికి చాలా టైం పడుతుంది. టైటిల్స్ దగ్గర మంచి ఫీల్ ఇచ్చిన మారుతి ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ టెంపోని మెయింటైన్ చేయలేకపోయారు. ఇంటర్వెల్కి ముందు వరకు ల్యాగ్ బాగా ఫీల్ అవుతాం. ఇంటర్వెల్ తర్వాత కథ ఇంటెన్స్ అవుతుందని ఆశిస్తాం. కానీ రాజా ఎక్కువసేపు దెయ్యం నుంచి పారిపోతూనే ఉంటాడు. లాజిక్స్ చాలా చోట్ల కన్వీనియంట్గా వదిలేయడం నమ్మశక్యం కాదు. నాన్నమ్మ సెంటిమెంట్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ క్లారిటీ లేకుండా అయోమయంగా మారుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు ఫిల్లర్స్ ఎక్కువగా అనిపిస్తాయి. ప్రభాస్ మాత్రం వన్ మ్యాన్ షో. కామెడీ, ఎమోషన్, స్క్రీన్ ప్రెజెన్స్లో వింటేజ్ డార్లింగ్ కనిపిస్తాడు. సంజయ్ దత్ విలన్గా బాగా సెట్ అయ్యారు. హీరోయిన్లకు పెద్దగా స్కోప్ లేదు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హర్రర్ ఫీల్ ఇస్తుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్గా ఉన్నాయి. కానీ ఎడిటింగ్లో మరింత కట్ అవసరం అనిపిస్తుంది. మొత్తానికి ది రాజా సాబ్ ప్రభాస్ ఫ్యాన్స్ని కొంతవరకు సంతృప్తిపరుస్తుంది. కానీ రెగ్యులర్ ఆడియన్స్కి మాత్రం పూర్తిగా కనెక్ట్ అవ్వలేకపోయింది. డార్లింగ్ కోసం ఓసారి చూసేయచ్చు, కానీ అంచనాలు ఎక్కువ పెట్టుకుంటే మాత్రం నిరాశ తప్పదు.